అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక మంది ఎక్స్పర్ట్స్ వరుస వీడియోలు చేసిన విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. దీనికంటే ముందు వీడియో ఐఐటి హైదరాబాద్లో చేయడం జరిగింది. డాక్టర్ సాయి రామకృష్ణ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐఐటి హైదరాబాద్ గారు ఇంటర్వ్యూ చేశాము. దీనిలో డిస్క్రిప్షన్లో ఉంటే దాన్ని కూడా తప్పకుండా చూడండి. వారు కొన్ని విషయాలు చెప్పారు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో ఉండే జాబ్స్ గురించి సవివరంగా తెలియజేశారు. ఆశ్చర్యకరంగా వారు ఎంజీఐటీలో చదువుకున్నారు బీటెక్. సో వారు చెప్పిన విషయం నాకు కూడా చాలా ఆకర్షించింది. ఏంటంటే వారు చదువుకున్న బ్యాచ్ 59 మెంబర్స్ ఉండేవాళ్ళట ఎంజీఐటీలో. 59 మెంబర్స్ మంచి ప్లేస్లో ఉన్నారు. అందరి ప్లేస్ నుంచి కెరీర్లో చాలా స్థిరపడ్డారని చెప్పింది చాలా నాకు అట్రాక్ట్ చేస్తుంది. సరే, మరి ఇప్పుడు ఎంజీఐటీ యొక్క ఒక సీనియర్ ప్రొఫెసర్ లేకపోతే సీనియర్ ఫ్యాకల్టీని మెటలర్జికల్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందనే భావనతోటి మనం డైరెక్ట్గా ఎంజీఐటీలో ఇంత అద్భుతం ఎట్లా సాధ్యమైంది, ఇంత మంచి ప్లేస్మెంట్స్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్కి ఎట్లా ఉన్నాయి అనే విషయాలను డైరెక్ట్ వారి సీనియర్ ఫ్యాకల్టీతోటే మనం మాట్లాడి తెలుసుకుందాం. వారిని పరిచయం చేస్తాను మీకు. డాక్టర్ రామకృష్ణ గారు, వీరు సీనియర్ ఫ్యాకల్టీ మెటలర్జికల్ డిపార్ట్మెంట్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజీఐటీ, గండిపేట దగ్గర ఉన్న హైదరాబాద్లోని అద్భుతమైన కాలేజ్. సో వాళ్ళ ఈ డిపార్ట్మెంట్ గురించి, కాలేజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మళ్ళీ ప్రస్తావిస్తే ఇంతకుముందు ఇంట్రోలో చెప్పిందే ప్రొఫెసర్ ఐఐటి ప్రొఫెసర్ గారు మీ దగ్గర చదువుకున్నారు. చాలా అద్భుతంగా చెప్పారు ఎంజీఐటీ. వారు చెప్పిన విషయం జేఎన్టీలో వదిలేసుకున్న ఎంజీఐటీలో తీసుకున్నాను, అది చాలా తెలివైన పని నేను అప్పుడు చేసినటువంటిది అని చెప్పారు. సో రెండు విషయాలు మనం దీని గురించి మాట్లాడాం. ఒకటి, మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఉండే అవకాశాలు ఏంటి, ఎంజీఐటీలో ఉండే మెటలర్జికల్ ఇంజనీరింగ్ సంబంధించిన విధంగా ఉండే ఫ్యాకల్టీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, గ్రోత్ కానీ ఎట్లా ఉంది అనే రెండు విషయాలను తెలియగలుగుతారా? చాలా థ్యాంక్స్ అండి. ముందుగా డాక్టర్ సాయి రామకృష్ణ, మీరు ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్క్ చేస్తున్నారు. సో చాలా బాగా, నేను కూడా వీడియో చూశాను, చాలా బాగా చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ అతని జర్నీ ఎంజీఐటీలో ఎట్లా స్టార్ట్ అయింది, ఎంజీఐటీ ముందు అతని ఆలోచన విధానం ఎలా ఉంది, ఎంజీఐటీలో జాయిన్ అయిన తర్వాత అతని ఆలోచన విధానం మారిపోయింది, ఎంజీఐటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఎట్లా డెవలప్ అయ్యాడో మొత్తం చెప్పాడు. దానికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు సాయి రామకృష్ణకి. నా జర్నీ కూడా ఎంజీఐటీతో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ బ్యాచ్ అన్నారు. నేను కూడా ఎంజీఐటీలో మొదటి బ్యాచ్ స్టూడెంట్ని. 1997లో ఎప్పుడైతే కొత్త ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయినాయో ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎంజీఐటీ కూడా ఆ కొత్త ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక కాలేజీ. అప్పుడే 3 బ్రాంచుల్ని ఎంజీఐటీలో స్టార్ట్ చేశారు. ఆ 3 బ్రాంచుల్లో మెటలర్జీ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ అనే ఒక బ్రాంచ్ని కూడా స్టార్ట్ చేశారు. సో నేను ఇంజనీరింగ్ ఎంసెట్ రాసిన తర్వాత అప్పుడు 4000 ర్యాంక్ వచ్చింది నాకు. ఆ ర్యాంక్కి నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను. వెళ్తే నాకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఐటీ ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, మెకానికల్ ఉంది, అలాగే ఇది కూడా ఉంది, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. అయితే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మాకు ఒక చాప్టర్ ఉండేది మెటలర్జీ అని చెప్పేసి. అది మొత్తం ఒక 20 పేజెస్ చాప్టర్ అనమాట. అందులో కెమిస్ట్రీలో అండి అప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ఉండలేదు నాకు తెలియదు కరెక్ట్గా. నాకు కూడా రాకపోయేది. సో ఆ 20 పేజీల మ్యాటర్ ఎలా ఉండేదంటే, నేను ఎప్పుడు కూడా డ్రీమ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. నా నిద్రలో కూడా, కళ్ళలో కూడా గోల్డ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఐరన్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, స్టీల్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఇలా ఒక రకమైనటువంటి డ్రీమింగ్ అనేది నాకు మొత్తం అంతా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందున్నా సరే ఆ 20 పేజెస్ చాప్టర్ మెటలర్జీ అనేటువంటి ఒక చాప్టర్ నన్ను బాగా ఫ్యాసినేట్ చేసింది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. సో ఎప్పుడైతే నాకు ఇష్టమైనటువంటి ఆ మెటలర్జీ అంటే మెటల్ ఎక్స్ట్రాక్షను, దాని మిశ్రమలోహాలు అంటే ఎలాయిస్ తయారు చేసుకోవడం, రిఫైన్ చేయడం, కాంపోనెంట్ తయారు చేసుకోవడం, ఇది ఎప్పుడైతే అటువంటి ఒక రకమైనటువంటి విధానాలు ఈ విభాగంలో కూడా ఉన్నాయని తెలుసుకున్నాను, మా బంధువుల ద్వారా కూడా తెలుసుకున్నాను ఈ విషయం. అప్పుడు నేను ఎటువంటి ఆలోచన లేకుండా, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, మెకానికల్ కానీ ఏ ఆలోచన లేకుండా నేను దానికే ఆప్ట్ చేసి దానికే స్టిక్ ఆన్ అయ్యాను. సో 1997లో ఎంజీఐటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మాది మొదటి బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్, మేము 2001లో గ్రాడ్యుయేట్ అయ్యాం. సో 2001లో నాతో పాటు మా క్లాస్లో 60 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా 60 మంది నాతో టచ్లో ఉంటారు. అందరూ కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు అబ్రాడ్లో, ఇండియాలో. వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్లో
డైరెక్టర్స్గా ఉన్నారు, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్గా టర్న్ అయ్యారు, అంటే ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు. కొంతమంది అబ్రాడ్లో మంచి ఆర్గనైజేషన్స్లో సైంటిస్టులుగా అనలిస్టులుగా వర్క్ చేస్తున్నారు. సో అలా మేమందరం టచ్లో ఉంటాం. ఎవరికి కూడా వాళ్ళకి రిగ్రెట్స్ లేవన్నమాట, మనం ఎందుకు జాయిన్ అయ్యామని చెప్పేసి. అయితే మాకు ఫస్ట్లో దాని గురించి పెద్దగా అవగాహన లేదు. 97లో కొత్త కాలేజీ, మాకు సీనియర్స్ ఎవరు లేరు, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మా టీచర్సే మాకు సీనియర్స్. మమ్మల్ని బాగా గైడ్ చేశారు మా టీచర్స్ అందరూ కూడా. ముఖ్యంగా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అప్పుడు విప్లవ్ కుమార్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన డిఫెన్స్లో పనిచేసి వాలంటరీ తీసుకున్నారు కూడా. ఐటీ ప్రొఫెసర్ గారు కూడా వారి గురించి ప్రత్యేకంగా. అవునండి, మేమందరం కూడా ఆయన యొక్క శిష్యులమే. సో ఆయన మమ్మల్ని ఒక రకంగా నడిపించారు, అంటే చేయబట్టుకొని ఇది మెటలర్జీ అంటే, దీన్ని చేస్తే ఇది మీకు అవకాశాలు వస్తాయని చెప్పేసి నడిపించారు. అలా చదువుకున్నాం. ఆ తర్వాత 2001లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ నేను టీచింగ్ అనేటువంటి ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను MGA8లో మళ్ళీ జాయిన్ అయ్యాను. 2002లో జాయిన్ అయ్యాను, 2002లో జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి నా కెరియర్ అనేది అక్కడే స్టార్ట్ అయింది అండ్ జరుగుతూ ఉందండి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే విద్యార్థులు చాలామంది, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది దానికి ఆప్ట్ చేశారు. చాలా మంచి విద్యార్థులు MGA8 నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. అండ్ బయటకు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా అందరూ 80% మెంబర్స్ అందరూ సెటిల్ అయ్యారు. వాళ్ళు మంచి ఆర్గనైజేషన్స్లో, అంటే ఇందాక సాయిరామ్ కృష్ణ చెప్పినట్టుగా డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లో, స్టీల్ ప్లాంట్స్లో, ఏరోనాటికల్ ఇండస్ట్రీస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఎగ్జాక్ట్లీ. సో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా రెప్యుటేషన్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు టీచర్స్గా కూడా జాయిన్ అయ్యారు అన్నమాట. సో ఇలా ప్రతి స్టూడెంట్ అక్కడ గ్రాడ్యుయేట్ అయినటువంటి ఆ విభాగం నుంచి బయటకు వచ్చినటువంటి అందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా మంచి ఆపర్చునిటీస్, మంచి ఉద్యోగాల్లో, మంచి పొజిషన్స్లో ఉన్నారు ప్రస్తుతం. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఈ డిపార్ట్మెంట్, ఈ కాలేజీ MGA8 అనే పేరు చెప్తే ఫస్ట్ మనకి గుర్తొచ్చేటువంటి డిపార్ట్మెంట్ మెటలర్జీ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిగర్స్, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇస్రోలో పనిచేసేవాళ్ళు అందరూ, ఇస్రోలో పనిచేసినటువంటి 3-4 MGA8 నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లో, DMRLలో, DRDOలో, మిధాని లాంటి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా MGA8 నుంచి బయట గ్రాడ్యుయేట్ అన్నవాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఈ విభాగానికి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు నా ప్రశ్న పేరెంట్ దయచేసి వేరే విధంగా అనుకోకండి. మీ టైంలో అంటే సాఫ్ట్వేర్ లేదు, ఇన్ని లక్షల కోట్ల ప్యాకేజెస్ లేవు, సో ఇట్లా లేదు కదా. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈజీగా నార్మల్ స్టూడెంట్ కూడా లక్షల కొద్ది ప్యాకేజెస్ వస్తున్నాయి. ఇంత వైభవం ఉంది సాఫ్ట్వేర్లో, ఒక రకంగా గ్లోరీ ఉంది. అంటే ఈ టైంలో మెటలర్జికల్ డిపార్ట్మెంట్ యొక్క ఉపాధి అవకాశాలని పబ్లిక్ ప్రైవేట్ రంగంలో ఎట్లా అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ట్రెండ్ కాంటెక్స్ట్లో అనేది అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానండి. తెలుగు మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా చాలా సమంజసమే. ఎందుకంటే అప్పుడున్నటువంటి ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు. కానీ మనకి 2001-2002 తర్వాత కొంచెం సాఫ్ట్వేర్ బూమింగ్ అనేది జరిగింది. కంప్యూటర్స్ అనేటువంటిది ఎక్కువగా కంప్యూటర్స్ సైన్స్ ఇంజనీరింగ్ అనే కోర్సెస్ ఎక్కువ ఎస్టాబ్లిష్ అయినాయి. అండ్ విద్యార్థులు కూడా దానికి ఎక్కువగా మౌల్డ్ అయిపోయారు. పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, అంటే వాళ్ళ పిల్లల యొక్క ఆలోచన దానికి ఎక్కువగా మౌల్డ్ అయ్యడం జరిగిందనమాట. కానీ ప్రజెంట్గా ఉన్నటువంటి ట్రెండ్, అంటే కంప్యూటర్స్ అనేటువంటిది కొంతవరకు ఓవర్ షాడో చేసినటువంటి మాట వాస్తవమే. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అంటే ఒక దేశానికి దానికి ఊతం, అంటే ఆయువు పట్టు ఏంటంటే ఇండస్ట్రీస్ అండి. మనకి పారిశ్రామిక విప్లవం అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది అంతకుముందు వచ్చింది. ఒకప్పుడు ఉన్నటువంటి ఇండియా వేరు, ఇప్పుడున్నటువంటి ఇండియా వేరు. మనం చాలా మన పద్ధతుల్లో మార్పు వచ్చింది, మన సంస్కృతిలో మార్పు వచ్చింది, మన ఆహార్యంలో మార్పు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే సమాజం మారిందో అప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనేటువంటిది చాలా ఓల్డెస్ట్ ఏన్షియంట్ బ్రాంచ్. అంటే నలంద, తక్షశిల యూనివర్సిటీస్లో మెకానికల్, సివిల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, లోహశాస్త్రం అనేవాళ్ళు అన్నమాట. లోహ సంగ్రహణ శాస్త్రం అని చెప్పేవాళ్ళు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక దేశానికి
ఒక విభాగం అంటే అప్పుడు యుద్ధాలన్నీ కూడా కత్తులు, బల్లాలు, డాళ్ళు వాటితోనే జరిగేవి. టిప్పు సుల్తాన్ ఖడ్గం కూడా చాలా డిఫరెంట్ మెటల్ తోటి చేశారు. అవునండి, చాలా కరెక్ట్. సో అప్పుడు ఏంటంటే ఆ ఆయుధాలు తయారు చేసేటువంటి విభాగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అవునవును, చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. అంటే ఆ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, లోహాన్ని సంగ్రహించడం, దాని మిశ్రమ లోహాలుగా తయారు చేయడం, అంటే ఖనిజం నుంచి ధాతువు అంటే మినరల్ నుంచి. భారతదేశ ఓల్డ్ టెక్నాలజీస్ లో లోహ శాస్త్రం అనేది కూడా చాలా వరల్డ్ కంట్రిబ్యూషన్ ఉందని నేను చదివాను. అదేనండి, అది అగ్రస్థానంలో ఉండేది ఒకప్పుడు. కానీ కాలక్రమేణా మన పరిస్థితులు మారాయి. అంటే రాచరిక వ్యవస్థ పోయి మన ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిపోయాం. అలాగే మనుషుల యొక్క పద్ధతులు కూడా మారాయి, వాళ్ళ ఆలోచన విధానం మారింది, సంస్కృతి కూడా మారింది, కొన్ని కొత్త పకోడలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కొంచెం కంప్యూటర్స్ అనేవి ఎక్కువ డిమాండ్, ఎక్కువ ఆదరణీయత కలిగినటువంటి విభాగాలుగా తయారైనవి. కానీ మనకి ప్రతి దేశానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అంటే కోర్ ఇంజనీరింగ్ అనేది ఎప్పుడు కూడా దానికి ఆక్సిజన్ లాంటిది, ప్రాణవాయువు లాంటిది అనమాట. అది మర్చిపోతే దేశం యొక్క పురోభివృద్ధి జరగదు. ఆ కోర్ ఇంజనీరింగ్ సెక్టర్స్లో కూడా ఈ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఒక డిఫెన్స్ ఏదైనా కాంపోనెంట్ తయారు చేయాలంటే, అంటే రక్షణ గన్స్ కానీ తయారు చేయాలంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఏం కావాలో తెలిసేది మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి మాత్రమే. దాన్ని ఎట్లా ఫ్యాబ్రికేట్ చేయాలి, అంటే దాన్ని ఎట్లా తయారు చేయాలి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా తెలిసేది వీళ్ళకి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ సెక్టర్ అనే దానికి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లాగానే ఈక్వల్ డిమాండే ఉంది. ఓకే సార్. సో దాన్ని అంటే ప్రజల యొక్క ఆదరణీయత అనేది ఒక విభాగానికి ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని తక్కువ చేసి ఎప్పుడు చూడలేం. కానీ ఒక గీత పక్కన ఒక పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీతగా మారుతుంది అన్న ఒక చిన్న నానుడు ఉంది కాబట్టి అలా. బట్ ఈక్వల్గానే ఉంది. 2000 మంది గ్రాడ్యుయేట్ అయితే బయటికి ఈ విభాగం నుంచి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు. అంటే 3 రకాలుగా చూడొచ్చుంది దీన్ని. బయటికి గ్రాడ్యుయేట్ అనేవాడు పరిశ్రమల్లోనే వర్క్ చేస్తారు, ఇండస్ట్రీలో, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంఎస్ కానీ, అంటే మాస్టర్స్ ఆఫ్ సైన్స్, మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ఇండియాలో మన ఎంఈ ఎంటెక్ అంటాం, అబ్రాడ్లో దాన్ని ఎంఎస్ అంటారు అన్నమాట. మనకి ఇండియాలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనేటువంటి కోర్సు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలన్నింటిలో ఉంది. ప్రభుత్వేతర విద్యా సంస్థలు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో 2 కాలేజెస్లో మాత్రమే ఉంది. ఒకటి వచ్చేసి కోయంబత్తూర్లో పిఎస్జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటారు. రెండోది ఎంజీఐటి, మహాత్మా గాంధీ టెక్నాలజీ, హైదరాబాద్. ఈ రెండింటిలో మాత్రమే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ అంటే ప్రభుత్వేతర విద్యా సంస్థల్లో ఈ రెండింటిలో మాత్రమే ఉందన్నమాట. కానీ అబ్రాడ్ యూనివర్సిటీస్లో చూస్తే మీరు ప్రతి యూనివర్సిటీలో కూడా మెటీరియల్ సైన్స్ సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది. జర్మనీ కానీ, నెదర్లాండ్స్ కానీ, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ కానీ, యుఎస్లో కానీ, ఇటలీ ఎక్కడ చూసినా సరే మీకు ప్రతి యూనివర్సిటీలో కూడా మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటి విభాగం ఉంది. అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మాస్టర్స్కి వెళ్ళడానికి వెళ్ళే వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీని 50% కూడా వేవ్ ఆఫ్ చేసి ఆ కోర్సుని వాళ్ళు తీసుకోవడంగా ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ అకాడమిక్స్ కనుక బాగుంటే 7% కూడా వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తారు ఫీజుని. అలా మాస్టర్స్ అబ్రాడ్లో కానీ, ఇక్కడ ఇండియాలో మనకి గేట్ రాసి ఎంటెక్ చేయడానికి కానీ, పరిశ్రమల్లో, ఇండస్ట్రీస్లో కానీ, R&D ల్యాబొరేటరీస్లో కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్లో కానీ అన్ని చోట్ల కూడా దీనికి మంచి మంచి ఆపర్చునిటీసే ఉన్నాయండి. సార్, యాక్చువల్గా చివరిగా వచ్చాం మనము ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ పెరుగుతుంది, ఆపర్చునిటీ పెరుగుతున్నాయి, ఎలాంటి అనుమానం లేదు. కానీ సీట్లు, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎంత పెరుగుతున్నాయో అంతకంటే చాలా ఎక్కువ రేట్లో ప్రైవేట్ కాలేజ్ సీట్లు పెంచేశాయి. ఒకటి. రెండవది ఏంటంటే, మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ని బట్టి కూడా మనకి ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్టర్ ఆధారపడుతుంది అనేది నాకున్న అభిప్రాయం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత ప్రభుత్వం కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అదే మోడీ ప్రభుత్వం కానీ, ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ కోసము ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దానివల్ల ఎంప్లాయ్మెంట్, జాబ్ పెరిగే అవకాశం ఉంది. అఫ్కోర్స్ మీరు చెప్పిన దాని ప్రకారం చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ కొంచెం మనకు ఎంప్లాయ్మెంట్ పెరిగినా కూడా ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇంకా బెటర్గా మనకు జాబ్స్ వస్తాయి. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? కరెక్టేనండి. మీరు కరెక్ట్గా విశ్లేషిస్తే
మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ పెట్టారు గవర్నమెంట్, అంటే ఇండియాలోనే తయారీ అని. ఆ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే కొత్త కొత్త కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇండియాలో ఎయిర్క్రాఫ్ట్ కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చాయి, రఫేల్ అవి కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అండి. సో అలా కొత్త పరిశ్రమల్ని ప్రోత్సహించేటువంటి అవకాశం అనేటువంటిది ప్రభుత్వం ప్రస్తుతం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో కోర్ ఇంజనీరింగ్ సెక్టర్ అనేది ఖచ్చితంగా దానికి ఎటువంటి హర్డిల్ ఉండదు, అది జరుగుతూనే ఉంటుంది. పరిశ్రమలు పుడుతూనే ఉంటాయి, కర్మాగారాలు వస్తూనే ఉంటాయి, ఇండస్ట్రీస్ వస్తూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ భారత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కోర్ ఇంజనీరింగ్ సెక్టర్ మీద, ఖచ్చితంగా అది కోర్ ఇంజనీరింగ్ సెక్టర్ని పురోభివృద్ధి వైపుకి, అంటే ఒకప్పుడు కొంచెం తక్కువగా ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ని కూడా ఎక్కువ డిమాండ్ తెచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది దానికి ఇనిషియేషన్. మన కొత్త కంపెనీస్ అనేవి ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆదిబట్ల కూడా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది, ఆదిబట్టలో కూడా మనకి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ టాటా వాళ్ళది. అలా ప్రతి దాంట్లో కూడా ప్రతి కోర్ ఇంజనీరింగ్ సెక్టర్లో కూడా వాటి పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, నేను పేరెంట్స్కు, నేను ఒక కెరీర్ కౌన్సిలర్ కాబట్టి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం ప్రస్తావన చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కోర్ అనగానే సివిల్, మెకానికల్, కెమికల్స్ లాగా 2-3 అనుకుంటారు. కానీ నాకుండే అభిప్రాయం కరెక్టే అండి, నాకు తప్పైతే ఇవి కోర్ కరెక్టే, కానీ ఈ బ్రాంచెస్లో ఉన్న చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో. అదే కోర్లో ముఖ్యమైనది ఒకటైనటువంటి మెటలర్జీ ఇంజనీరింగ్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. మెకానికల్ వాటితో పోలిస్తే మీకు మెటలర్జికల్ యొక్క అవకాశాలు చాలామంది చాలా తక్కువ దొరుకుతున్నారు, వెరీ లెస్. కానీ అవకాశాలు బాగానే ఉన్నాయి రిలేటివ్గా. సో ఆ లెక్కన నేను మిగతా వాటిని తక్కువ అయ్యాను, కానీ ఒక కొంచెం మా సప్లై డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మనం నిర్ణయం తీసుకుంటే ఒక మంచి కాలేజీలో ఎంజేటీ లాంటిది కానీ మరేదైనా కానీ లాంటి దాంట్లో ఒక మెటలర్జికల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి సరైన నిర్ణయం అని మీరు భావిస్తారా? తప్పకుండా అది సరైన నిర్ణయమేనండి. ఎందుకంటే మిగతా కోర్ బ్రాంచెస్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఇవన్నీ కూడా వాటికి కూడా ల్యాక్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అది పాయింట్. కానీ ఈ డిపార్ట్మెంట్కి వచ్చేసేసి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఈక్వల్ ప్రపోర్షన్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే సో ఏ గ్రాడ్యుయేట్ కూడా, బయటకు వచ్చిన ఏ గ్రాడ్యుయేట్ కూడా ఉపాధి లేకుండా అయితే లేడండి. అతను ఏదో ఒక రకంగా హైయర్ స్టడీస్ చేయడము లేకపోతే ఇండస్ట్రీలో రిక్రూట్ అవ్వడము చేస్తున్నాడు. సో అలా దీనికి ఉపాధి అవకాశాలు మాత్రం 1:1 రేషియోలో ఉన్నాయి. సార్ నేను ఫైనల్ ఒకటి యాడ్ చేసి క్లోజ్ చేద్దాం సార్. మా బాబు జేఎన్టీ చదువుకున్నాడు, మెకానికల్ చదువుకున్నాడు ఆంధ్రాలో జేఎన్టీయూ. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మెటలర్జికల్ చదువుకున్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం ప్లేస్మెంట్ చూస్తే మెకానికల్ చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ మంది మెటలర్జికల్ వాళ్ళు ప్లేస్ అయ్యారు. మెటలర్జికల్ చదువుకున్న వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వచ్చాయి మెకానికల్. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఎందుకు ప్లేస్ అయిందంటే మెటలర్జికల్ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మీరు చెప్పినట్టు. సో కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచిస్తే కోర్ తీసుకున్న వాళ్ళు మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనేది ఒక క్లెవర్ చాయిస్ అనే అభిప్రాయం అండి. తప్పకుండా నేను యాక్చువల్గా ఈ సందర్భంగా నేను అందరి పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ వాళ్ళ మైండ్ సెట్ ప్రకారంగా వెళ్ళండి. కానీ ఒకసారి మీరు కూడా చూడండి, అంటే మన దేశ కోర్ ఇంజనీరింగ్ సెక్టర్ అనేది నేషన్ బిల్డింగ్ సెక్టర్ అండి. అది అంటే దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి సెక్టర్. ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది దాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావచ్చు, న్యూక్లియర్ కావచ్చు, ఏదైనా సరే. సో ఒక నేషన్ని మనం ఖచ్చితంగా మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ దేశానికి ఒక సర్వీస్ చేయాలంటే కోర్ ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. ఓకే అండి. ఎందుకంటే పీస్ఫుల్ లైఫ్, స్టేబుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, రిలాక్స్డ్ లైఫ్, టెన్షన్ లేకుండా. అవును. అంటే ఈ విభాగంలో నుంచి ఒక మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనండి. ఇంకా అప్పటి నుంచి అతను గ్రాడ్యుయేట్ ప్రమోట్ అవుతూ ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చెప్పేది, మనందరం కూడా బీయింగ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియా we need to orient towards service to the nation. మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎందుకంటే మనకి దేశం చాలా ఇచ్చింది. సో మనం కూడా దేశానికి ఇవ్వాలి. సార్ కూడా చెప్పారు, మీరు ఎంతో గొప్ప అవకాశం ఉంటే ఎంజేటీ టీచింగ్ ప్రేమతో ఇక్కడే ఉండిపోయారని చెప్పి మన సార్ ఐటీ ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు. అది కూడా చాలా నాకు అడ్మైరేషన్ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఎగ్జాక్ట్లీ అంటే నేను టీచింగ్ అనేది బేసిక్గా ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ డిపార్ట్మెంట్ అంటే ఈ విభాగం చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అదే చెప్పారు కదా మీరు, చాలా ఇంట్రెస్ట్.
సో నేషన్కి సర్వ్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే అండి. కోర్ ఇంజనీరింగ్లో అందులో మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనే విభాగంలో నేను ఇంకోటి యాడ్ చేస్తాను, దయచేసి ఏమనుకోవద్దు. ప్లీజ్ దేశం సేవ కాదు, ప్రశాంత జీవితానికి, ఎగ్జాక్ట్లీ స్థిరమైన ప్రశాంత జీవితానికి అవును. దేశాన్ని సేవ రెండింటి కూడా అత్యుత్తమం అనేది అంటే నాకు కూడా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది. అంతేనండి. కాబట్టి మనం ఎంత స్టేబుల్గా లైఫ్ని లీడ్ చేస్తే మనం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే కంట్రీకి మనం సర్వ్ చేయాలంటే, నేషన్కి మనం సర్వ్ చేయాలంటే మనకు చాలా ఆర్గనైజేషన్స్, నేషన్ సర్వింగ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనే విభాగంలో మీరు గ్రాడ్యుయేట్ అయ్యి మంచి ఉత్తీర్ణత సాధించి గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా మీకు ఈ ఆర్గనైజేషన్స్లో ఉపాధి దొరుకుతుంది. మీరు ఉపాధి తీసుకుంటే ఆర్గనైజేషన్స్లో మీరు నేషన్కి సర్వ్ చేస్తారు. ఓకే అండి, గ్రేట్ థింగ్. అలా నేను అందరినీ కూడా, పేరెంట్స్ని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అబ్బాయి కానీ లేకపోతే మీ అమ్మాయి కానీ వాళ్ళు ఇంజనీరింగ్లో చేరాలనుకుంటే వాళ్ళని ఫస్ట్ కంట్రీకి సర్వ్ చేసేటువంటి ఇంజనీరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఉపాధి ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంత విలువైన సమయం ఇచ్చేందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.